Good afternoon, everyone. Welcome to our class 3, Kinematics of Machines. Okay, in the last topic, we have discussed about types of pairs and depending upon the parameters, how they are classified. Okay, and what are the different types of pairs and how they are classified depending upon the point contact. ఓకే నెక్స్ట్ మెకానికల్ కన్స్ట్రెయిన్ ఓకే ఇట్లాంటి ఒక 3 పారామీటర్స్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్. సో మిషన్కి మెకానిజంకి తేడా ఏంటి? ఓకే, హౌ మిషన్ అండ్ మెకానిజం ఇస్ డిఫర్ అండ్ హౌ దే ఆర్ అసెంబ్ల్డ్. లెట్ us see, go into the class. Okay. So first thing is, what is the difference between mechanism and machine? So machine ki mechanism ki difference ఏంటి? సో ఇక్కడ మనం హౌ డు దే డిఫర్ అంటే ఇది మనకి షార్ట్ ఆన్సర్స్ కింద రావచ్చు. ఓకే, థియరిటికల్ పార్ట్లో కూడా రావచ్చు. మిషన్కి మెకానిజంకి తేడా ఏంటి? సో లెట్ us see what is meant by a machine and a mechanism. Okay, a mechanism is an assemblage of links. Okay, the motion to one of them producing different motions to other. Mechanism is defined as it is an assemblage of links and assembling of links. Link and it is an assemble of two members. Okay, link pair and assemble of two members. సో ఈ రెండింటిని జాయిన్ చేసేది లింక్స్. ఈ లింక్ ని అసెంబుల్ చేస్తే అంటే నెంబర్ ఆఫ్ లింక్స్ అసెంబుల్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అ మెకానిజం. ద మోషన్ టు వన్ ఆఫ్ దెమ్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ మోషన్ టు అదర్స్. అంటే ఒక మోషన్ అంటే ఒకదాన్ని కదిపితే ఇంకోటి కదలాలి. సో దట్ ఈస్ మెకానిజం. అర్థమవుతుందా? మెషిన్ మెకానిజం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే హ్యాంగర్. మన బట్టలకి వేసుకునే హ్యాంగర్ ఉంటాయి ఈ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో. సో అక్కడ ఏముంటుంది? 3 మెంబర్స్ ఉంటుంది, స్టిక్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ కూడా 3 మెంబర్స్ ఉన్నాయి కదా అనే మీ డౌట్. సో అది మెకానిజం అవుతుందా? లేదు, అది స్ట్రక్చర్ అవుతుంది. ఎందుకని అంటే అక్కడ ఎలాంటి మోషన్ లేదు, ఎలాంటి రిలేటివ్ మోషన్. అంటే ఒక మెంబర్ని కదిపితే ఇంకో మెంబర్ కదిపే సిచ్యువేషన్ లేదు అక్కడ. ఓకే, సో అందుకనే ఈ మెకానిజంలో ఉండేది ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ అంటే అసెంబ్లేజ్ ఆఫ్ లింక్స్ అనే కాదు, ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ మోషన్ టు వన్ ఆఫ్ దెమ్ ప్రొడ్యూసింగ్ డెఫినెట్ మోషన్ టు అదర్. అంటే ఒకదాన్ని కదిపినప్పుడు ఇంకోటి కదలాలి, అప్పుడే దాన్ని మెకానిజం అంటాం. Let us see what is meant by mission. A mission is an assemblage of links having relative motion and capable of transformation and available energy to certain useful work. Mission ఏంటంటే assemblage of links అంటే. మిషన్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ మిషన్ అంటే ఏనంటాము? జనరేటర్, మోటార్, ఆటోమొబైల్. మిషన్ ఏదైనా సరే విచ్ హ్యాస్ ఎ మోషన్, that is called which conveys or which promotes or which transfers one form of energy to another form of energy. For example, switching on. మీరు ఏం చేస్తున్నారు? ఫ్యాన్ తిరగాలంటే ఒక స్విచ్ చేస్తున్నారు, ఫ్యాన్ తిరుగుతుంది. అక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ విండ్ ఎనర్జీ. దట్ ఈస్ అ మిషన్. ఓకే, సో నెక్స్ట్ టెలివిజన్, ఇట్ ఈస్ అ మిషన్. వాషింగ్ మిషన్, ఇట్స్ అ మిషన్. అంటే ఏంటంటే ఇక్కడ అన్ని కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ అసెంబ్లేజ్ ఆఫ్ లింక్స్. ఇందులో కూడా ఇప్పుడు మనం ఫ్యాన్ తీసుకొని ఉండే అందులో ఎన్ని లింక్స్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. దాని బ్లేడ్స్ దగ్గర నుంచి, దాని ఛాంబర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లింక్స్. ఇట్ ఈస్ అసెంబ్ల్డ్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి కూడా జరుగుతుంది. అసెంబ్లేజ్తో పాటుగా రిలేటివ్ మోషన్తో పాటుగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్. అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుంది? ఫ్యాన్లో మనం ఇచ్చే ఇన్పుట్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది ఏ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది? విండ్ ఎనర్జీలోకి ట్రాన్స్ఫర్. ఓకే, సింపుల్ లాజిక్. సో మెకానిజంకి మిషన్కి తేడా అర్థమైంది కదా. మెకానిజం ఈజ్ అ అసెంబుల్ ఆఫ్ లింక్స్ విచ్ ప్రొడ్యూస్ మోషన్
ఎప్పుడైతే ఒకదాని కదుపుతాం ఇంకోటి కదలాలి, అది మెకానిజం. మిషన్ అంటే ఇట్ ఈస్ అసెంబ్లీ ఆఫ్ లింక్స్ హ్యావింగ్ రిలేటివ్ మోషన్, అంటే ఒక పార్ట్ తో అదర్ పార్ట్ మూవ్ అవుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ క్రాంక్ మూవ్ అయింది అనుకోండి, క్రాంక్ షాఫ్ట్ మూవ్ అవుతుంది, పిస్టన్ మూవ్ అవుతుంది. పిస్టన్ మూవ్ అయిన దాన్ని బట్టి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది దాని నుంచి మనకి రొటేషన్ క్రాంక్ బయటకు వస్తుంది, అక్కడ నుంచి వీల్స్ మూవ్ అవుతుంది, కార్ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటున్నాయి, రిలేటివ్ మోషన్ ఉంటుంది, బట్ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీలోకి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. మెకానికల్ ఎనర్జీ అనేది ఏంటిది, ఏదైతే మనకి ఇంజిన్ జనరేట్ అవుతుందో అక్కడ మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, కైనెటిక్ ఎనర్జీ, అంటే నువ్వు మోషన్లోకి వెళ్తున్నావు. ఓకే, అంటే యు ఆర్ కంప్లీట్లీ మూవింగ్. సో ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే ప్రతిదీ కూడా మనకి మన లాస్ లో ఉన్నట్టు, మెకానికల్ లాస్ లో. ఓకే, దట్ ఈస్ ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, అంతే కదా. సో ఈ సింపుల్ లాలో మనం నేర్చుకున్నది ఏంటిది, ఎనర్జీ కనుక ఎప్పుడు కూడా డిస్ట్రాయ్ చేయలేము, అట్లాగే ఎలిమినేట్ చేయలేము, కంప్లీట్ అబ్జర్వ్ చేయలేము. ఓకే, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఓకే, ఇట్ చేంజెస్ ఫ్రమ్, ఇప్పుడు కంబషన్ జరుగుతుంది కదా, అది ఆవిరైపోయిందంటే లేదు, ఇది కంబషన్ అయినప్పుడు అది ఫైర్ అనే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కదా. సో సిమిలర్ థింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మెకానిజం is not necessarily a machine. It is meant to produce a different motion between various links constituting. అంటే మెకానిజం is not necessarily a machine. మెకానిజం అనేది మిషన్ అవ్వక్కర్లా. డు యు అండర్స్టాండ్? మనకు ఒక రూల్ ఉంటుంది, అంటే ఈ యూనివర్సల్ లేకపోతే ఇంటర్సెక్షన్ ఈ మ్యాథ్స్ మనం నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రాబబిలిటీస్ లో ఉంటాయి. ఆల్ మన జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ లో కూడా సమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, ఆల్ యాపిల్స్ ఆర్ నాట్ టు బి మ్యాంగోస్, ఇట్లాంటి ఒక ఈక్వేషన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఏమన్నాడంటే మెకానిజం ఖచ్చితంగా మిషన్ అవ్వక్కర్లా, మిషన్ మెకానిజం అవ్వచ్చు. డు యు గెట్ మై పాయింట్? ఆల్ మెకానిజమ్స్ ఆర్ నాట్ మిషన్, బట్ మిషన్ కెన్ బి సెడ్ టు బి మెకానిజం. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. మెకానిజం మిషన్ లో ఉంటుంది, కానీ మిషన్ మెకానిజం అవనవసరం లేదు, అది వాడు చెప్పింది అన్నమాట. మెకానిజం is not necessarily a machine. It is meant to produce definite motion between various links. Okay, machine is constructed of mechanism. Machine ఖచ్చితంగా మెకానిజం అయి ఉంటుంది. All mechanisms are not machine, but all machines can contribute mechanisms. So this is the vice versa this thing. Or a number of mechanisms meant for transmitting energy. అంటే ట్రాన్స్మిటింగ్ ఎనర్జీలో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు FMHM లో చూస్తారు, FMHM ల్యాబ్ లో చూస్తారు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ ల్యాబ్ లో చూస్తారు, ఏంటి టర్బైన్స్ చూస్తారు. ఓకే, సో టర్బైన్స్ ఎట్లా వర్క్ అవుతాయి, మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు అర్థం. టర్బైన్స్ ఎట్లా అంటే మీకు ఒక జనరల్ ఐడియా ఉంటుంది, అంటే టర్బైన్స్ అంటే ఏంటి, టర్బైన్స్ అసలు ఎందుకు వాడతాం అంటే we use turbines to generate electrical energy from hydraulic power. అంటే మన దగ్గర ఉన్న ఈ హైడ్రాలిక్ ఎనర్జీ అంటే ఏదైతే మనకి డ్యామ్స్ నుంచి వచ్చే వాటర్ని మనం మధ్యలో ఒక బ్రిడ్జ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఆ వాటర్ని సెమీగా ఆపుకొని ఒక స్టోరేజ్ ట్యాంక్లోని దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఈ హైడ్రాలిక్ ఎనర్జీ అనేది డెవలప్ చేస్తాం. ఈ హైడ్రాలిక్ ఎనర్జీలో ఏమవుతుంది, ఫస్ట్ హైడ్రాలిక్ పవర్ వస్తుంది. హైడ్రాలిక్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ నీళ్ళ వల్ల వచ్చే ప్రెషర్, అంతే కదా. డ్యామ్ గేట్లు ఎత్తంగానే ఎంత ప్రెషర్తో వాటర్ బయటకు వెళ్తుంది, ఆ ప్రెషర్ అంటే హైడ్రాలిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే మెకానికల్ టర్బైన్ రొటేట్ అవుతుంది, ఆ రొటేట్ అవటం వలన మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ మెకానిజం మొత్తంలో ఎన్ని సార్ట్ ఆఫ్ ఈ మొత్తం మిషన్లో ఎన్ని సార్ట్ ఆఫ్ 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి హైడ్రాలిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ.
సో దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, మెకానిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ మిషన్. మిషన్లో మెకానిజం అనేది ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ ఉంది, కార్లో స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ రొటేట్ చేసినప్పుడు ద వీల్స్ విల్ రొటేట్. ఓకే, మన స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్. సో దట్ ఈస్ కాల్డ్ డెవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం అంటారు. ఓకే, సో స్టీరింగ్ గేర్ మెకానిజం, స్టీరింగ్ కి మళ్ళీ అంత మెకానిజం ఉంటుందా అంటే అది వేరు. మీరు డిఎంఎం లో చూస్తారు, డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్, థర్డ్ ఇయర్ లో చూస్తారు. ఓకే, ఆ మెకానిజం ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్లు తిరగాల, స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ తిరగాల. ఈ మెకానిజంలో ఏంటంత కాంప్లికేషన్ అంటే అది ఓకే, అదొక సబ్జెక్ట్ వచ్చేసి పక్కన పెట్టి. అంటే అక్కడ ఒక స్టీరింగ్ మెకానిజం ఉంది. సిమిలర్లీ when you press the pedal it has to accelerate. Okay, అక్కడ ఒక మెకానిజం ఉంది. when you press the brake pedal it has to stop. అక్కడ ఒక మెకానిజం ఉంది. when you switch on the lights it has to produce lighting. ఓకే, ఇవన్నీ కూడా అంటే మెకానిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ మిషన్ అండి. మెకానిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ మిషన్. Similarly, a machine is practically developed of any mechanism. Machine is practically developed of any means. For example, ఇందులో చూస్తే వాచ్ వైపర్ మిషన్ మెకానిజం, సిమిలర్లీ స్టీమ్ ఇంజిన్. సో ఇక్కడ వాచ్ లో మనకి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఓకే, సో సిమిలర్లీ వైపర్ మెకానిజం, వైపర్ మనకి ఎట్లా కార్ వైపర్స్ ఉంటాయి ఎట్లా మెకానిజం చేస్తుంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ ఎ మిషన్. సిమిలర్లీ స్టీమ్ ఇంజిన్ ఏంటిది? ఇట్స్ ఎ మిషన్. స్టీమ్ ఇంజిన్ ఎక్కడ చూస్తామంటే మనం జనరల్గా ఇప్పుడైతే బాయిలర్స్ లో చూస్తాము. ఇదివరకు అయితే ట్రైన్ స్టీమ్ ఇంజిన్ ఫస్ట్ కనిపెట్టింది, తర్వాత డీజిల్ ఇంజిన్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ ఉంది. కార్స్ లో కూడా ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ కార్లే వచ్చినాయి. తర్వాత దాంతో చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి నెక్స్ట్ ఫస్ట్ ఎవల్యూషన్ ఏంటంటే డీజిల్ ఇంజిన్ అనేది మెకానికల్ లో అతి పెద్ద ఎవల్యూషన్. ఓకే, సో స్టీమ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిషన్. సో స్టీమ్ ఇంజిన్స్ లోకి వెళ్తే మళ్ళీ అదొక పెద్ద టాపిక్. సో లెట్స్ డోంట్ డీవియేట్ ఫ్రమ్ దిస్ టాపిక్. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్డ్ మోషన్స్ అండి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి ఇందులో మనకి అంటే 3 టైప్స్ ఉంది. కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్, incompletely constrained and partially constrained. So completely constrained, incompletely constrained and partially constrained. సో ఈ 3 కన్స్ట్రైన్డ్ మోషన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వన్ కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ మోషన్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఇన్ విచ్ ద మోషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డెఫినైట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ చూడండి, ఇక్కడ ఇవ్వండి, ఇది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇది ఒక స్లైడింగ్ మెకానిజం అండి. ఇదేంటిది ఇక్కడ మనం చూస్తే ఒక రెక్టాంగులర్ షీట్ అండి. ఓకే, అంటే డెఫినెట్లీ ఇట్ మూవ్స్ ఓన్లీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, రైట్? డెఫినెట్లీ ఇట్ మూవ్స్ ఓన్లీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. One minute. So here you can see, so it definitely moves in one direction only. Okay, oka direction lone ఇది మూవ్ అవుతుందండి. So this is what in which motion takes place in a definite direction. అంటే ఇక్కడ x ఎందుకంటే ఇది ఒక సర్క్యులర్ పార్ట్ లో ఉంది అనుకోండి, ఇప్పుడు ఇందులో చూడండి ఎగ్జాంపుల్, రెక్టాంగులర్ మూవింగ్ ఇన్ ఏ రెక్టాంగులర్ హోల్ అండ్ షాఫ్ట్ విత్ కాలర్ అట్ ఈచ్ ఎండ్ ఈజ్ రోలింగ్ రౌండ్ అ హోల్. ఇక్కడ ఏమవుతుంది, ఇందులోనేమో రెక్టాంగులర్ షాఫ్ట్ ఉండడం, ఇది ఇట్లా మాత్రం అవుతుంది. అదే ఇక్కడ ఏంటి, ఒక షాఫ్ట్ వచ్చేసింది. షాఫ్ట్ వచ్చేసేటు కాలర్స్ ఉన్నాయి, అంటే కాలర్స్ ఉన్నాయి అంటే ఇది ఇక బయటికి రాదని దీని అర్థం. అంటే మీకు ఇందులో ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది సర్క్యులర్ గా ఉంది కదా, సర్క్యులర్ గా ఉన్నప్పుడు మరి రొటేట్ అవుతుంది యాజ్ వెల్ as టు అండ్ ఫ్రో కూడా జరగచ్చేమో అంటే, అందుకని అన్నాడంటే షాఫ్ట్ విత్ కాలర్స్ అన్నాడు. ఈ కాలర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ షాఫ్ట్ బయటికి రాదు.
ఓకే, ఈ షాఫ్ట్ బయటకు రాదు, ఓన్లీ రొటేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, క్లియర్. సో ఈ కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మూవ్స్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. నెక్స్ట్, incompletely constrained. If the link are so connected that the motion can takes place in more than one direction. More than one direction జరిగితే దాన్ని incomplete constrained motion అంటారు. సో అందులో ఏంటంటే ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ షాఫ్ట్ ఉందండి. ఇది ఏమవుతుంది అంటే నథింగ్ బట్ ఇటు టు అండ్ ఫ్రో మోషన్ జరుగుతుంది, అట్ ది సేమ్ టైం రొటేట్ అవుతుంది. ఓకే, సో డిడ్ యు గెట్ మై పాయింట్? Okay, if the links are so connected that motion can take place in more than one direction, it is incompletely constrained motion. The circular bar moving in a round hole because the bar can rotate or reciprocate. అంటే ఇది rotate అవుతుంది as well as reciprocate అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెన్ ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, అంటే దిస్ కెన్ రొటేట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ మూవ్ టు అండ్ ఫ్రమ్ మోషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, టూ సార్ట్ ఆఫ్ మోషన్స్ జరుగుతున్నాయి మనకి. One thing is circular, rotational, and to and from. Okay, so this is the thing. The third one, partially constrained and successfully constrained motion. Successful constrained motion or partially constrained motion. When the constrained motion is not completed by itself by someone other, means that is by applying some external force, it is partially constrained. So successful constrained motion, a footstep bearing and a rotor of a vertical turbine. ఈ వర్టికల్ టర్బైన్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఈ కన్స్ట్రైన్డ్ మోషన్ ఇస్ నాట్ కంప్లీట్, అంటే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ ఆల్వేస్. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ ఆల్వేస్, కంప్లీట్ బై ఇట్ సెల్ఫ్ బై సమ్ అదర్ మీన్స్. అంటే అది అట్లా ఫిక్స్ అవ్వకుండా ఏదన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ అయి అప్లై చేస్తేనే దాని మీద అది సైలెంట్, అంటే ఇట్ ఈస్ సెడ్ టు బి కన్స్ట్రైన్డ్ అనమాట. అంటే by applying external force it is partially constrained and successful. అంటే ఈ ఫుట్ స్టెప్ బేరింగ్ లో ఇది ఏమవుతుంది, ఇది మనకి ఏంటిది యాక్చువల్ గా బేరింగ్, ఇట్ విల్ రొటేట్. ఓకే, దిస్ విల్ రొటేట్. ఓకే, హియర్ యూ కెన్ సీ దిస్ విల్ రొటేట్. Here it will rotate like this, here it will rotate like this, but it will rotate only like this if there is any some sort of ఇక్కడ ఏమవుతుంది, రొటేట్ అయినప్పుడు ఇది ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎస్కేప్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని మీద మనం ఒక లోడ్ అప్లై చేయాలి, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు ఇది కానీ ఎస్కేప్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతున్నట్టు రొటేషన్ యాజ్ వెల్ యాజ్ టు అండ్ ఫ్రమ్ మోషన్ జరుగుతుంది. సో టు అండ్ ఫ్రమ్ మోషన్ జరిగితే ఏమవుతుంది, ఇన్కంప్లీట్ కన్స్ట్రైన్డ్ మోషన్. సో ఇది సక్సెస్ఫుల్ కన్స్ట్రైన్ అంటే పార్షియల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, దీని మీద ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ దీని మీద బరువు పడతానే ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒక లోడ్ అప్లై చేసి దీన్ని రొటేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ లో ఒక ఫుట్ స్టెప్ ఫౌండేషన్ వేస్తున్నారు. అంటే ఎట్లా అంటే జస్ట్ యాజ్ ఒక జిగ్గర్ ఒకటి ఉంటుంది, అంటే ఇలా తవ్వేది ఒకటి ఉంటుంది అనమాట, స్కూప్ టైప్ ఉంటుంది. అండ్ నేను చెప్పినంత చిన్నగా ఉండదు కానీ ఇట్ వేస్ అరౌండ్ 1 feet విడ్త్ ఉంటుంది, ఒక స్కూప్ లాగా ఉంటుంది, దానికి ఒక టీ షేప్ రాడ్ ఉంటుంది. సో ఏం చేస్తారు అంటే, ఇదివరకు ఏం చేసేవారు, ఫౌండేషన్ అంటే ఎంత డీప్ ఫౌండేషన్ కావాలో అంత డీప్ ఫౌండేషన్ తిప్పేసేవాళ్ళు. ఓకే, అంటే ప్రొక్లైనర్తో తవ్వేసి అక్కడి నుంచి పెట్టుకొని మళ్ళీ అక్కడ ఒక బేస్మెంట్ ఫౌండేషన్ వేసుకొని అక్కడి నుంచి పిల్లర్స్ నుంచి రేపేవాళ్ళు. అలా అవుతుంటే ఏమవుతుందంటే సాయిల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుందని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎంత డెప్త్ అయితే సాయిల్ ఎరోషన్ బట్టి ఎంత డెప్త్ ఫౌండేషన్ ఇవ్వాలో అక్కడ వరకు డ్రిల్ చేస్తున్నారు. డ్రిల్ అంటే నథింగ్ బట్ ఒక స్కూప్ టైప్ ఉంటుంది, ఇలా టీ షేప్ హ్యాండిల్ ఉంటుంది. సో దాని మీద ఇట్లా జస్ట్ ఫోర్స్ అప్లై చేసి ఇలా తిప్పుతా ఉంటే ఏమవుతుంది, నెమ్మదిగా అక్కడ ఉన్న సాయిల్ బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ తిప్పుతూ ఉంటుంది, దాని మీద ఎక్కి కూర్చుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ వన్ రొటేషన్, అంటే రొటేషన్ అనేది ఒక డైరెక్షన్ జరుగుతుంది, ఇంకోటి ఏమవుతుంది బయటికి తీయటం. కానీ అది బయటకు రాకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు, దాని మీద ప్రెషర్ అప్లై చేస్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ కన్స్ట్రైన్డ్ మోషన్. ఓకే, నెక్స్ట్ గ్రూబ్లర్స్ కార్టేషన్ అండి. దిస్ ఇస్ ద సమ్ సార్ట్ ఆఫ్ అంటే మన లింక్స్ ఇవన్నీ ఏంటి అనే దానికి మనం ఇది అర్థం చేసుకుంటే బాగా
ఉపయోగపడుతుంది. గుబ్లర్స్ కార్టేషియన్ అంటే లెట్ ఇదో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కార్టేషియన్స్ లో. సో లెట్ n is equal total number of links in mechanism. Let n is equal to total number of mechanism and f is the degrees of freedom and p1 p2 అంటే మీకు ఆల్రెడీ చెప్పాడు DOF అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, ఎనీ డైరెక్షన్ లో అది మూవ్ అవ్వగలిగిందో, ఎనీ డైరెక్షన్స్ లో అది మూవ్ అవ్వగలదు అనేదాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, రొటేషన్, ఓకే, తర్వాత ట్రాన్సిషనల్, ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ ఎనీ డైరెక్షన్స్. సో లెట్ n is equal number of links in a mechanism, f is the degrees of freedom, p1 is the number of pairs having 1 degree freedom, p2 is the number of degrees having, therefore total number of movable links is equal to n minus 1. సో ఎన్ని మూవబుల్ లింక్స్ ఉంటాయంటే n minus 1. ఎందుకనంటే ఒకటి ఎప్పుడు ఫిక్స్డ్ అయి ఉండాలి, అప్పుడే అదొక మెకానిజం అవుతుంది. ఓకే, ఒకటి ఫిక్స్ అయ్యి లేకుండా అన్ని మూవబుల్ అయితే అది మెకానిజం అవదు, అది ఇండిపెండెంట్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, n ఈజ్ ఈక్వల్ టోటల్ నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్. ఓకే, అంటే అందులో ఇట్లా ఇట్లా మూవ్ అయ్యేది ఒక మెకానిజం, ఇంకోటి ఇట్లా మూవ్ అవుతుంది అంటే 1 2, ఇంకోటి ఎట్లా మూవ్ అవుతుంది 3, లేదా ఇది ఎట్లా మూవ్ అయినప్పుడు ఇది 2 and fro జరుగుతుంది అనుకోండి, 1 and 2 మెకానిజమ్స్. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఒకటి అట్ ది సేమ్ టైం ఇది ఇటు కిందకి పైకి జరుగుతుంది అనుకోండి ఇక్కడ. సో ఇది ఒక మెకానిజం. అంటే వీటిలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అండి, 1 2 3. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 3 into n minus 1. ఇది వేరేది, ఇది వేరేది. ఓకే, ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక మెకానిజం లో total number of links in a mechanism is equal to n is equal to n, f is equal to degrees of freedom అయినప్పుడు total number of movable links is equal to n minus 1, ఎందుకంటే ఎప్పుడు ఒకటి ఫిక్స్డ్ అవ్వాలి. therefore next number of degrees of freedom of n minus 1 movable links is 3 into n minus 1. okay, so this will be the formula. Okay, this will be the formula if you observe here. So this will be, that is nothing, number of degrees of freedom of n minus 1 movable links. So mechanism lo emoutundi n minus 1 movable links untayi is 3 into n minus 1. okay, so each pair having one DOF impose 2 restrictions. So number of restrictions because of p1 pairs are 2 into p1, therefore each pair having 2 DOF impose 1 restriction. Therefore, so number of restrictions because of pair 2 is are 1 p2, hence total degrees of freedom of mechanism is equal to 3 into n minus 1 minus 2 p1 2 p2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే each pair having 1 DOF impose 2 restrictions. ఈచ్ పెయిర్ ఏమవుతుంది అంటే, పెయిర్ అంటే ఏంటంటే 2 members. ఓకే, 1 degrees of freedom. ఓకే, ఇంపోజ్ 2 restrictions, 2 restrictions ని ఇంపోజ్ చేస్తుంది. సో number of restrictions between because of pair 1 pairs are 2p1. p1 అనేది ఏంటిదండి pair 1. ఓకే, ఆర్ 2p1 అంటే నంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇక్కడ 2 జరుగుతున్నాయి కాబట్టి 2p1 అన్నది. తర్వాత ఈచ్ పేర్ హ్యావింగ్ 2 DO అంటే ఈచ్ పేరుకి 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఇంపోజ్ చేసినప్పుడు ఒక రెస్ట్రిక్షన్స్ వస్తుంది. సో p2 అనే రెస్ట్రిక్షన్ కి ఎన్ని వస్తుంది, 1 వస్తుంది కాబట్టి 2p2. okay, once again here I'm telling that, just listen. ఓకే, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఒకసారి, ఈచ్ పేర్ హ్యావింగ్ 1 DOF, దట్ ఈస్ ఓకే, each pair having here you can see p1 is equal to, so number of pairs, so number of restriction pairs of p1 is equal to 2p1. similarly ఇక్కడ మీరు ఈచ్ పేర్ హ్యావింగ్ 1 DOF ఇంపోజ్ ఆఫ్ 2 restrictions అంటే ఏంటంటే, ఇక్కడ మనకి 1 pair కి మనకి ఎన్నో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిర్ అంటే ఏంటి, ఇలా ఉంటుందండి పెయిర్. ఓకే, సో దీన్ని లింక్ అంటాం. సో ఇది ఏ, ఇది బి అనుకుందాం.
ఓకే, ఇది ఏ ఇది బి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే, ఇది 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 ఒకటి ఇది ఒకటి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమన్నాడంటే ఈచ్ పెయిర్ హ్యావింగ్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. సో ఇది మూవ్ అయినప్పుడు ఇట్లాగా ఇది ఇట్లా మూవ్ అయినప్పుడు ఎన్ని డైరెక్షన్స్ అంటే 1 డైరెక్షన్స్ 1 డిఓఎఫ్ అండి. ఓకే, 1 డిఓఎఫ్. సో ఇంపోజ్ 2 రిస్ట్రిక్షన్స్ అంటే ఇక్కడ ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇదొక రిస్ట్రిక్షన్ ఇదొక రిస్ట్రిక్షన్. ఓకే, ఇటు ఒక రిస్ట్రిక్షన్ ఇటు ఒక రిస్ట్రిక్షన్స్. సో 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేర్ఫోర్ సో నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ బికాస్ ఆఫ్ దీని ఏమన్నాం, ఇది P1 పెయిర్ 1 అన్నాం ఈజ్ ఆర్ 2P1 అంటే నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏమవుతుంది 2P1 అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఈచ్ పెయిర్ హ్యావ్ టూ ఈచ్ పెయిర్ హ్యావ్ 2 DOF అంటే ఇప్పుడు ఇదొక పెయిర్ అనుకున్నాం అనుకోండి. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయి, 1 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒకటేగా ఉన్నది రెస్ట్రిక్షన్ ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది మొత్తం కలిపితే పెయిర్ 2 అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ 1 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 1 P2 అవుతుంది. సో ఈ మూడింటిని మనం టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో కలిపామంటే ఫస్ట్ మెకానిజం అవుతుంది 3n-1 మైనస్ ఇదేంటిది 2P1 మైనస్ 2P2. దిస్ ఈజ్ నోన్ యాజ్ గుబ్లర్స్ కార్టేషన్. అంటే ఏంటి గుబ్లర్స్ కార్టేషన్ అంటే మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే 3n-1 మైనస్ 2P1 మైనస్ 2P2. P1 అంటే పెయిర్ 1, P2 అంటే పెయిర్ 2, n అంటే నెంబర్ ఆఫ్ లింక్స్. ఓకే, so this is the Gubler's Cartesian. Okay, if all pairs are if all the pairs are one DOF అంటే ఉన్న పేర్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పెయిర్ ఉందండి. ఓకే, సో ఇట్లా ఉందనుకుందాం. సో ఇందులో ఇది ఫిక్స్డ్ అనుకుందాం ఈ ఎండ్. ఓకే, ఇది ఫిక్స్డ్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఓకే, డి. సో ఎప్పుడన్నా సరే వీడు ఏమన్నాడు ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్ లోంచి ఒకటి తీసేయాలి, అప్పుడు అది మెకానిజం, ఎందుకంటే ఒకటి ఫిక్స్డ్ అవ్వాలి. ఓకే, సో ఇది ఏమన్నాడంటే ఇఫ్ ఆల్ పెయిర్స్ ఆర్ ఆఫ్ 1 DOF అన్ని పెయిర్స్ కూడా 1 DOF అంటే ఒకే డైరెక్షన్ లో జరిగితే దాని P2 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. దాని P2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పెయిర్ 2 అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఒక డైరెక్షన్ జరిగినప్పుడు ఇంకో డైరెక్షన్ లో జరగదు అంటే P2కి స్కోప్ ఉండదుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒక లింక్, ఇది ఎట్లాగే జరుగుతుందని చెప్పి కిందకి జరుగుతుందని చెప్పాను, పైకి జరగదని చెప్పాను. అప్పుడు ఇక్కడ ఉన్న లింక్ కి ఒక DOF ఉన్నట్టు కదా, ఒక DOF ఉన్నట్టు అంటే 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నట్టు, 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 అయిపోతుంది. దేర్ ఫోర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ కెన్ బి టేకెన్ యాస్. ఇప్పుడు ఏమవుతుంది P2 0 అయిపోతే ఇందులో P2ని ఎలిమినేట్ చేసేయండి, అప్పుడు ఏమవుతుంది 3n-1 మైనస్ 2P1. ఓకే, so therefore DOF is equal to 0 means there is no relative motion between the links and is called locked chain or custom. ఇప్పుడు ఇది లేదు అంటే ఏంటంటే ఇక్కడ మనకి లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని అర్థం ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్ కానీ లాక్డ్ పెయిన్ కానీ అని అవుతుంది. therefore DF1 means it is a definite motion of other link. DOF2 means 2 inputs are necessary for definite motions. Okay, DOF minus mechanism is called superstructure. Okay, degrees of freedom 1 అంటే 1 ఇన్పుట్ ఈజ్ నెసరీ ఫర్ డెఫినెట్ మోషన్, ఒక ఇన్పుట్ పెడితే మోషన్ జరుగుద్దని. DOF2 అంటే 2 ఇన్పుట్స్ ఆర్ నెసరీ ఫర్ డెఫినెట్ మోషన్. 2 ఇన్పుట్స్ అంటే ఏంటి, ఈ మెకానిజంలో ఇక్కడ ఒక లోడ్ అప్లై చేస్తే ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని 2 DOF అంటారు. DOF ఈజ్ -1 ద మెకానిజం ఇస్ కాల్డ్ సూపర్ స్ట్రక్చర్. అంటే ఏంటి -1 రివర్స్ లో జరిగితే దాన్ని ఏమంటారు సూపర్ స్ట్రక్చర్ అని అంటారు. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ దాంట్లో ఇదో స్ట్రక్చర్ అనుకుందాము. సో DOF ఈజ్ ఈక్వల్ టు 3n-1 మైనస్ 2P1. సో ఇక్కడ హియర్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని, n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 3 ఉన్నాయి, 3 పేర్స్ ఉన్నాయి. అంటే ఇది 1 2 అనేది ఒక పేరు, 1 3 అనేది ఒక పేరు, 2 3 అనే పేరు.
Therefore P1 is equal to ఏంటిది ఇక్కడ P1 is equal to 3. So P1 అంటే ఏంటి nothing but ఇక్కడ మనం అనుకున్నాం P1 is nothing but having 1 degree of freedom. So that is equal to P1 is equal to ఇక్కడ ఏమన్నాడు P1 is equal to 3. Okay, P1 అంటే nothing but number of pairs having 1 degree of freedom. So 1 degree of freedom ఉన్న ఎన్ని మొత్తం 1 2 3 1 degree of freedom ఉన్నాయి. Therefore F is equal to 3 into 3 minus 1, therefore that is equal to 0. ఓకే, అంటే ఏంటిది స్ట్రక్చర్ అంటే దీనికి మూమెంట్ లేదు. ఎగ్జాంపుల్ 2 చూడండి, ఇక్కడ O2 O4 ఈ రెండు కూడా ఫిక్స్డ్, B and C are movable. Degrees of freedom is equal to 3n minus 1 minus 2p1. Therefore here number of links ఏంటి nothing but ఇక్కడ 1 2 3 4. తర్వాత number of pairs ఇదిగోండి చూడండి, 1 2 3 4 number of pairs. ఓకే, ఇదొక పేరు ఇదొక పేరు ఇదొక పేరు ఇదొక పేరు. ఓకే, 4. Therefore F is equal to this ఏమవుతుంది 3 into 4 minus 1 minus 2 minus 2, that is equal to 1. ఓకే, సో దీనికి ఏంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే 1 అండి, 1 degree of freedom. నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో ఎట్లా ఫైండ్ అవుట్ చేయండి. F is equal to 3n minus 1 minus 2 1 minus h. ఓకే, అంటే ఇక్కడ హెచ్ ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొన్ని అంటే దీన్ని ఎల్ అనుకున్నాము, ఇందులో దీని ఇది ఫిక్స్డ్, దీని లెంత్ ఎల్ అనుకున్నాము. ఓకే, ఇది ఒక 3 dimensional ఆబ్జెక్ట్ అనుకుందాం. here n2 is equal to 4, n3 is equal to 2, n is equal to 6, l is equal to 7 and h is equal to 0. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, మనకి 2p1 minus p2లో h అనేది ఒకటి వచ్చింది, p2 ప్లేస్ లో h వచ్చింది. therefore n2 is equal to 4. n2 అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ లింక్స్ అండి, నెంబర్ ఆఫ్ లింక్స్, ఫస్ట్ పేర్ ఆఫ్ లింక్స్, సెకండ్ పేర్ ఆఫ్ లింక్స్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే n is equal to 4 లింక్స్. సో ఇక్కడ కనుక మీరు కన్సిడర్ చేసినప్పుడు n3 అంటే n1 వచ్చేసి మనకి తెలియదు, n2 is equal to 4 ఇది ఒక పేరు. ఓకే, తర్వాత n3 is equal to 2. ఓకే, నెంబర్ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ n is equal to 6. ఓకే, l is equal to 7 and h is equal to 0. So దీన్ని బట్టి that is one input to any one link will result in definite motion of n. ఇందులో ఒక్క ఇన్పుట్ ఇస్తే అన్ని కూడా జరుగుతాయి. ఓకే, సో ఇది మనం ప్రాక్టికల్ గా మనం టెక్స్ట్ బుక్ లో చూద్దాం, అది నో ప్రాబ్లం. ఈ రెండు అయితే ఫస్ట్ అర్థమైనాయి కదా. ఓకే, నెక్స్ట్ క్రాంక్ అంటే ఏంటి? ఫస్ట్ any link which can rotate about hinge point, any link which can rotate about hinge point complete is called crank if link rotates completely around hinge. సో ఈ లింక్ చుట్టూ ఎట్లా తిరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు క్రాంక్ అంటారు. లివర్ ఆర్ రాకర్, ఎనీ లింక్ విచ్ ఆసిలేట్స్ బిట్వీన్ 2 extreme points of a position is called liver or arc. లివర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 O1 O డాష్ O డబుల్ డాష్. ఓకే, అంటే ఇది ఇనిషియల్ ఇది ఫైనల్ స్టేజ్ అనుకున్నాము అనుకుంటే, సో దట్ ఆసిలేట్స్ బిట్వీన్ O to O డాష్ అండ్ O to O డాష్ ఇస్ ద రాకర్ ఆర్ లివర్. అంటే లివర్ అంటే నథింగ్ బట్ లివర్ ఏం చేస్తుందంటే ముందుకి వెనక్కి జరుగుతుంది. లివర్ ఎప్పుడన్నా ఫెయిల్ అయిందంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రేక్ గేర్ ఉంటుంది, గేర్ గడ ఏమవుతుంది ఫ్రంట్ గేర్ ఫ్రంట్కి వేస్తాం వెనక్కి వేస్తాం, అంటే ఏంటి ఇట్ ఆసిలేట్స్ బిట్వీన్ 2 points, అంతేగాని బియాండ్ వెళ్ళదు. ఓకే, సో O డాష్ అనేది ఫ్రంట్ అయితే O డబుల్ డాష్ అనేది బ్యాక్ అన్నమాట. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో జరిగేదాన్ని లివర్ కానీ రాకర్ కానీ అంటారు. క్రాంక్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్ ఉండి అక్కడే తిరుగుతాం అనమాట. అక్కడే ఇప్పుడు మన క్లాక్ లో నీడిల్ ఉంది, అది ఎలా తిరుగుతుంది, సో దట్ ఈస్ కాల్డ్ క్రాంక్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్షన్ మెకానిజం అండి. సో మెకానిజం ఇన్ విచ్ వన్ ఆఫ్ ద లింక్స్ ఆఫ్ ఎ కైనెటిక్ చైన్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, వన్ ఆఫ్ ద లింక్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఈ ఒక లింక్ అనేది ఫిక్స్డ్ అయి ఉంటుంది. డిఫరెంట్ మెకానిజమ్స్ కెన్ బి అబ్టైన్డ్ బై ఫిక్సింగ్ డిఫరెంట్ లింక్స్ ఆఫ్ సేమ్ కైనెటిక్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం. అంటే డిఫరెంట్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఇది వేరు లేదంటే ఇది ఇన్వర్షన్ ఆఫ్ 4 bar మెకానిజం. సో ఇక్కడ మెకానిజమ్స్ చూస్తే ఏంటంటే ఇన్వర్షన్ మెకానిజం అంటే ఒక ఎండ్ని ఫిక్స్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రాంక్ మోషన్ అనుకుందాం, ఈ క్రాంక్ ఎట్లా రొటేట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ if you observe ఇది క్రాంక్ అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎట్లా రొటేట్ అవుతుందండి. ఓకే,
సో క్లాక్ వైజ్లో ఇలా రొటేట్ అవుతుంది అనుకుంది. సో ఇది ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది బ్యాక్ వస్తుంది ఇక్కడ వరకు వచ్చినప్పుడు. మళ్ళీ ఇటు జరిగినప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్కి జరుగుతుంది. ఓకే, సో ఆడ ఏమన్నాడంటే మెకానిజం విచ్ వన్ ఆఫ్ లింక్స్ ఆఫ్ ద చైన్ ఇస్ ఫిక్స్డ్. ఇక్కడ ఒకటి ఏంటిది, వన్ అండ్ ఫిక్స్డ్, ఇది different and the different mechanism by obtain fixing different one of the same link in chain. This is called inversion mechanism. Okay, by changing the fixed links, ఇప్పుడు చూడండి 1 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇది ఫిక్స్ చేసాము, ఒకసారి ఇది ఫిక్స్ చేసాము, ఒకసారి ఇది ఫిక్స్ చేసాము, ఒకసారి ఇది. By changing the fixed link, the number of mechanism which can be obtained is equal to number of links. Expecting original mechanism, all mechanisms will known as inversion or original. ఏంటంటే ఇవన్నీ ఇన్వర్షన్ మెకానిజమ్స్ లో ఏంటంటే ఇందులో ఈ కండిషన్ లో ఒకసారి పిస్టన్ ఫిక్స్ చేశాను, ఒకసారి రాకర్ ఆర్మ్ ఫిక్స్ చేశాను, ఒకసారి క్రాంక్ ఫిక్స్ చేశాను, ఇట్లా డిఫరెంట్ మెకానిజం. సో దిస్ ఈస్ ఇన్వర్షన్ మెకానిజం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ యూఆర్ గోయింగ్ టు సీ 4 బార్ ఇన్వర్షన్ మెకానిజం అంటే ఏంటి. సో దాని తర్వాత అందులో మనకి ఎట్లా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇందులో ప్రాబ్లమేటిక్ ఎట్లా అటెంప్ట్ చేస్తాము అనేది యూ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ please share in our group, or else while listening this link you can express your doubts in the comments, or else you can personally contact. Okay, so live interaction classes కూడా చెప్పొచ్చు, కానీ live interaction classes లో most of your so called friends are not interested. Why? Because means someone is having a signal problem or any other works. So that's why they are saying that we can't attend at the given time. If it is a recorded one, it will be easy. అంటే రికార్డెడ్ అయితే ఈజీ, మేము తర్వాత అన్న విని మేము వింటాము అనే ఒక పాయింట్తో లైవ్ క్లాస్ తీసుకోవట్లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైవ్ క్లాస్, వీ విల్ కండక్ట్ ద లైవ్ క్లాస్, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. రికార్డెడ్ క్లాస్ అయినా మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి, ఫీల్ ఫ్రీ టు కాల్, or you can message me, or you can text me in the comments. Okay, thanks for listening the class. Thank you.